మార్కెట్ భూముల చుట్టూ రాజకీయ వివాదం నడుస్తోంది. రైతుల భూములపై రేవంత్ సర్కార్ కన్నేసిందని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. గతంలో పండ్ల మార్కెట్ సంరక్షణ పేరుతో బీఆర్ఎస్ ఆందోళన చేసింది అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి తుమ్మల. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తట్టెడు మట్టి కూడా తీయలేదు అన్నారు తుమ్మల. రైతుల ప్రయోజనం కోసమే కోహెడ మార్కెట్ నిర్మిస్తున్నామన్నారు. 3 ఏళ్లలో మార్కెట్ ను అందుబాటులోకి తెస్తామంటున్నారు తుమ్మల. మేమే అలాట్ చేసామని చెప్పారు. అక్కడ ఒక తట్టడి మట్టి తీయలేదు, ఒక ఇటుక పిల్ల తీయలేదు. ఏటా 8 కోట్లు 10 కోట్లు ఇప్పుడు మార్చినటువంటి ఏళ్ల టైంలోనే మార్కెట్ని షిఫ్ట్ చేశారు. అక్కడ అరాకొర షెడ్లతోటి ఏటా 8 కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి ఏ సౌకర్యం లేకుండా అక్కడ మార్కెట్ నడుస్తుంది. అది 2 సంవత్సరాల క్రితమే ప్రారంభించాలి. కానీ 200-300 కోట్లతోటి అరాకొర సౌకర్యాలతోటి చేస్తే రేపు భవిష్యత్తు హైదరాబాద్ పట్టణమే కాదు తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం లేనటువంటి పని అవుతుందని చెప్పి ఆలోచించి ఇంటర్నేషనల్ వైడ్గా స్టడీ చేసి అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి మార్కెట్ని పెట్టాలనేది తెలంగాణ ప్రభుత్వం కోరిక. కాబట్టి దానికి తగ్గట్టుగా డిజైన్ చేసేదానికే 1.5 year పట్టింది. దాన్ని తప్పకుండా రేపు 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఈ యొక్క భారతదేశంలోనే ఒక అత్యాధునికమైనటువంటి సమీకృత పండ్ల మార్కెట్, అన్ని పంటలు అందరు రైతులు ఆనందపడేటట్టుగా వాళ్ళ ఆదాయం పెరిగేటట్టుగా ఈ మార్కెట్ని తీర్చిదిద్దాం.